మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను చంపేస్తానంటూ బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మెయిల్స్, ఎస్ఎంఎస్లు పంపించాడు. దీంతో విజయశాంతి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి 4 ఏళ్ల క్రితం విజయశాంతి భర్త నివాసం శ్రీనివాస్ ప్రసాద్ కు పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని ప్రసాద్ కు చంద్రకిరణ్ చెప్పుకున్నాడు. దీంతో తమకు కూడా ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో శ్రీనివాస్ ప్రసాద్ పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని చంద్రకిరణ్ కు చెప్పాడు. అయితే కొద్ది రోజుల తర్వాత అనుకున్న స్థాయిలో అతడు పని చేయకపోవడం, సరైన ఫలితాలు రాకపోవడంతో అతడితో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే శ్రీనివాస్ ప్రసాద్ ఆఫీస్ నుంచి పంపించేశారు. మరి ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం తనకు డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారంటూ శ్రీనివాస్ ప్రసాద్ కు చంద్రకిరణ్ రెడ్డి మెసేజ్లు చేశాడు. ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండా చంద్రకిరణ్ డబ్బులు అడగడంతో శ్రీనివాస్ ప్రసాద్ ఆశ్చర్యపోయాడు. దీంతో తన ఆఫీస్ కు వచ్చి దీనిపై మాట్లాడాలని శ్రీనివాస్ సూచించాడు. కానీ చంద్రకిరణ్ ఆఫీస్ కు రాకపోగా మెయిల్స్, మెసేజ్లతో బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే విజయశాంతి శ్రీనివాస్ ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అలాగే వారి కుటుంబాన్ని రోడ్డుకు ఈడుస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు. ఈ నేపథ్యంలో విజయశాంతి దంపతులు అతడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.